మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి రాని డాక్టర్, పర్యవేక్షణ లేక సిబ్బంది ఆడింది ఆట పాడింది పాటగా మారింది. నిత్యం వందలాదిగా పేషెంట్లు జ్వరంతో పిహెచ్సికి వచ్చినా పట్టించుకునేవారు లేరు. శనివారం డాక్టర్ లేకపోగా చికిత్స చేసేందుకు సిబ్బంది కూడా రోగుల పట్ల అసహనం వ్యక్తం చేశారని, అటువంటి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే ఈ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్ గారి కృష్ణ తెలిపారు. రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని టీఎంఆర్పీఎస్ తనిఖీ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం 11 గంటలైనా ఇక్కడికి డాక్టర్ కానీ, ల్యాబొరేటరీ కానీ, మిగతా వాళ్ళు సూపరింటెండెంట్ కానీ ఎవ్వరు కూడా ఇక్కడికి రాలేదు. మరి ఎంతోమంది పేషెంట్లు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి మరి ఇక్కడికి వచ్చినాక కూడా వాళ్ళ పేర్లు రాసుకొని ఓన్లీ ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించడం జరిగింది. ఇంజక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. మరి ఇంకోటి ఇక్కడ బ్లడ్ శాంపిల్ పెట్టిరు అంతే. బ్లడ్ శాంపిల్ తీసుకొని మరి మెదక్ పంపించేసి మెదక్ నుంచి మరి ఎక్కడికో మీ సేవకు ట్రాన్స్ఫర్ చేయడం కాదు. మాకు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టి బ్లడ్ తీసుకొని మాకు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము టీఎంఆర్పీఎస్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి వీళ్ళను అడిగితే వీళ్ళను మంచిగా మేడం మరి మీ రిపోర్ట్స్ మేము మీ సేవకు పోయి ఎందుకు తీసుకోవాలని అంటే మాకు తెలీదు, మొత్తం ఏది ఉన్నా సరే మొత్తానికి సూపరింటెండెంట్ గారిని అడగమని చెప్తున్నారు. మేము మర్యాదపూర్వకంగా అసలు ఏం మాట్లాడినా కూడా మర్యాదపూర్వకంగా లేదు. నువ్వేంది నీ ఇష్టానుసారమా, నువ్వు ఏం మాట్లాడినా మాట్లాడుకో, ఎవరు కంప్లైంట్ చేసినా చేసుకో, మేము ఎట్లా చేస్తామో అదే విధంగా మేము చేస్తాము అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే మన మండల వైద్యాధికారి మరియు డిఎంహెచ్ఓ గారు కూడా వీళ్ళ మీద ఎంబడే తక్షణం చర్య తీసుకొని మరి ఉండాలని చెప్పేసి మేము టీఎంఆర్పీఎస్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.